ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మీనా. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీనాని కిడ్నాప్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. దినేష్ మరియు గుణ ఇద్దరు కిడ్నాప్ చేస్తారు. తాళ్లతో బంధిస్తారు, చైర్కి మూతికి ప్లాస్టర్ వేస్తారు. అసలు ఎలా తప్పించుకోవాలో అర్థం కాదు మీనాకి. ఎలా మా భర్త వచ్చి నన్ను కాపాడుతాడో అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. దినేష్ మరియు గుణ ఇద్దరు కలిసి పార్టీ చేసుకుంటారు. ఎట్టి పరిస్థితిలో దీన్ని వదలకూడదు, వీళ్ళపైన రివెంజ్ తీర్చుకోవాలని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఇలాగా రాజేష్ మరియు బాలు ఇద్దరు కలిసి వెతకడం స్టార్ట్ చేస్తూనే ఉంటారు. ఎక్కడ తిరిగినా ఏం ఆనవాళ్ళు కనిపించవు. చివరిగా నానమ్మ మరియు తాతయ్య చెప్పులు కుట్టే వాళ్ళ ఏరియాకి వచ్చేసరికి, అయ్యో బాబు వచ్చావా, ప్రొద్దునుంచెల్లి నీకోసమే వెతుకుతున్నాం, నీ ఫోన్ నంబర్ ఎక్కడో మిస్ అయింది, మీనానెవరో తీసుకువెళ్ళారు అని చెప్పేసి చెప్తారు. అవునా, మీనాని తీసుకువెళ్ళారా, ఎవరు వాళ్ళు, ఎక్కడుంటారు అని అనడంతో, ఏమో నాయనా మేమెప్పుడు చూడలేదు, కానీ ఒక తెల్ల కలర్ వ్యాన్లో తీసుకువెళ్ళారు. ఆ వ్యాన్ చివరి అద్దాన ఒక నాగుపడగతో గుర్తు ఉంది, అందులో ఒక బొమ్మ ఉంది అని చెప్పేసి తాతగారు చెప్తారు. చెప్పడంతో అవునా, ఎలా ఎక్కడ వెతకాలి, ఏం చేయాలి దేవుడా అని చెప్పేసి వెతుకుతూ ఉంటారు బాలు మరియు రాజేష్. బాలు అంటుంటాడు, అరే రాజేష్, మన గ్రూప్లో షేర్ చేయరా, ఎక్కడైతే నాగుపాముతోని గ్లాస్ వెనకాల ఉంటుందో అది కనిపిస్తే మనకు చెప్పమని చెప్పేసి గ్రూప్లో షేర్ చేయమని ఒక డీటెయిల్స్ అనడంతో సరే అని చెప్పేసి రాజేష్ షేర్ చేస్తాడు. ఇది ఇలా జరుగుతుండగా వెతుకుతూనే ఉంటారు రాజేష్ మరియు బాలు. ఎక్కడ ఏం చేయాలో అర్థం కాక ఒక టెంపుల్ దగ్గరికి వచ్చి, దేవుడా ఏంటి నా పరిస్థితి, ప్రతిసారి మాకే ఇలాంటి కష్టాలు వస్తున్నాయేంటి, ఏదోలాగా ఏదో ఒక దారి చూపించు తండ్రి అని చెప్పేసి ఆ యొక్క భగవంతుడిని ప్రార్థిస్తున్న సమయంలో మీనా యొక్క చీర కొంగు చిన్నగా చినిగి వచ్చి బాలు మీద పడుతుంది. ఆ యొక్క భగవంతుడే తనను ఇదే ఏరియాలో ఉంది అని చెప్పడానికి ఒక సైన్గా ఇస్తాడు. అంటే ఇదే ఏరియాలో ఉంది మన మీనా, తండ్రి థ్యాంక్ యూ అని చెప్పేసి దేవునికి మొక్కి వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఇంతలో మీనా దగ్గరికి దినేష్ గాడు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు, ఆహా నీ 2 చేతులు విరికేస్తా, అప్పుడు నువ్వు ఎప్పుడు ఎలా నీ యొక్క పూలమాలలు కడతావు, నువ్వు ఎలా బ్రతకగలుగుతావు చూస్తానని చెప్పేసి బెదిరిస్తూ మీనా దగ్గర కత్తెర పట్టుకొని వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అరే నువ్వు ఏం చేయలేవురా నన్ను, నేను తలుసుకుంటే నిన్ను ఏమైనా చేయగలను, నేను దబ్బుడుకంతోని కనుక నిన్ను పొడిచాను అంటే అటు ఇటు దిగుతుంది, ఇంకా కూడా మిగులుతుంది అని చెప్పేసి దినేష్ని కోపడుతూ ఉంటుంది. తను నువ్వైతే కట్లు విప్పురా, నీ సంగతి చెప్తానని చెప్పేసి దినేష్ మీదకి వెళ్తూ ఉంటుంది కోపంగా మాట్లాడుతుంటూ. ఇలా జరుగుతుండగా దినేష్ మరియు గుణగారు ఇద్దరు మాట్లాడుకుంటూ, అరే తొందరగా రా, ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి దినేష్ గుణకి ఫోన్ చేస్తాడు. బాలు మరియు రాజేష్ ఇద్దరు వెతుకుతూ ఉండగా వాళ్ళ యొక్క గ్రూప్లో షేర్ చేసినటువంటి మెసేజ్కి అందరూ యాక్టివ్గా అయ్యి అంతా వెతుకుతూ ఉంటారు. కానీ రాజేష్కి ఒక దుకాణం దగ్గర ఆ యొక్క వ్యాన్ కనబడుతుంది. వ్యాన్ కనబడడంతో ఆ వ్యాన్ కోసం ఫాలో అవుతూ ఉంటాడు. బాలీకి ఫోన్ చేసి, నేను వ్యాన్ చూశానురా, నేను వ్యాన్ ఫాలో అవుతున్నా, ఇప్పటిదాకా మనం ఎక్కడైతే ఉన్నామో, ఏ ఏరియాలో అయితే చీర కొంగు దొరికిందో అదే ఏరియాలో వస్తున్నాడు, నువ్వు అక్కడే ఉండురా అని చెప్పేసి రాజేష్ దినేష్కి చెప్పడంతో, సరేరా నేను ఇక్కడ వెతుకుతా అని చెప్పేసి మీనా 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 అని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు. అదే ఏరియాలో ఆ రూమ్లో ఉన్నటువంటి మీనా చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా బాలును చూసి ఏమనాలో తెలియదు కదా ఫ్రెండ్స్, మూతికి ప్లాస్టర్ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. ఎట్లయినా నా బాలు వచ్చాడు కదా, ఎలా అయినా నన్ను రక్షిస్తాడని చెప్పేసి ధైర్యం తీసుకుంటుంది. ఇదిలా జరుగుతుండగా బయట రూమ్ దగ్గర ఉన్నటువంటి గూండాలు చూసి ఆ యొక్క కార్లు చాలా వస్తాయి, కొన్ని 100 కార్లు వస్తాయి ఆ ఏరియాకి. రావడంతో అన్నా పెద్ద వానర సైన్యంలాగా కార్లు వచ్చాయి, అమ్మో మనం ఇక్కడ ఉంటే బ్రతకలేమని చెప్పేసి దినేష్కి చెప్పడంతో పరుగున రౌడీలు వెళ్ళిపోతారు. దినేష్ కూడా ఫోన్ చేస్తాడు గుణకి, అన్న ఇక్కడికి చాలామంది బాలు వచ్చారు మరియు చాలామంది కార్లు తీసుకొని వచ్చారు, ఇక్కడ ఉంటే నా పని అయిపోతుంది, త్వరగా వచ్చి తీసుకెళ్ళు నన్ను అని చెప్పేయడంతో త్వరగా వచ్చి గుణ అప్పటికే డ్రైవింగ్లో ఉంటాడు. వచ్చి దినేష్ను తీసుకొని వెళ్తాడు. మనం ఇక్కడ ఉంటే మన బ్రతుకులు ఆగమవుతాయని చెప్పేసి దొరకకుండా పారిపోతాడు. త్వరగా అంతా వెతుకుతూ ఉంటే బాలు మరియు దినేష్కి రాజేష్ ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు
వాళ్ళు వచ్చి మన మీనాని విడిపించడంతో ఒక్కసారిగా బోరున విలపించి బాలు పైన పడి ఏడుస్తుంది. ఎవరు మీనా, ఎవరు నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరు అనడంతో ఏమో అండి తెలియదు, కానీ మనని ఒకసారి కిడ్నాప్ చేసినప్పుడు నేను వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళని చితకబాదని చూసారా వాళ్ళు అనడంతో వాడికి ఇంకా మనపైన కోపం పోయినట్లేదు, దొరికినాక చెప్తా వాని సంగతి అని చెప్పేసి బాలు అంటుంటాడు. ఇంటికి వెళ్దాం పదా, ఇప్పటికే చాలా లేట్ అయిందని మీనాతో అంటుండగా లేదండి నేను రాను, నా పైన దొంగతనం మోపారు, నేను దొంగనైపోయాను, నేను ఆ ఇంటికి ఏ మొహం పెట్టుకొని రాగలను, నేను ఎప్పుడైతే ఆ యొక్క నింద నా మీద నుండి పోతుందో అప్పుడు మాత్రమే నేను వస్తానని చెప్పేసి అంటుంది మీనా. ఇలా అనడంతో సరే ఫస్ట్ అయితే మన కామాక్షి అత్త దగ్గరికి వెళ్ళి అక్కడ అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని చెప్పేసి బాలు అంటుంటాడు మీనాతో. రాజేష్ని మరియు ఇంకొక ఫ్రెండ్ని మీరు వెళ్ళండిరా చాలా లేట్ అయింది మేము వెళ్తామని చెప్పేసి ఎటు వాళ్ళటు వెళ్తారు. ఇక కామాక్షి వాళ్ళ ఇంటికి రావడంతోనే కామాక్షి మన పైసలైతే పోయినాయో ఆ డబ్బా ముందు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. బాలు మరియు మీనా వెళ్ళేసరికి చిటాపటా వాయిస్తాడు బాలు కామాక్షిని. ఏంటత్తా ఇంకా ఎంతమందికి వడ్డీలకు తిప్పుతావు, ఏంటి నీ సంగతి, పోదాం పదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దాం అని చెప్పేసి అంటుంటే ఏంటి పోలీస్ స్టేషనా, అమ్మో నేను రాను అనడంతో అలా ఎందుకు రావు అత్త, పైసలు నీవి 2 లక్షల రూపాయలంటే ఆషామాషి ఏం కాదు కదా, నువ్వు ఎలా అయినా వెళ్ళాల్సిందే పదా నేను కూడా వస్తా కంప్లైంట్ చేద్దామని పీడిస్తూ ఉంటే వద్దురా వద్దు ఆ డబ్బులు నాయి కాదు మీ అమ్మాయి అని చెప్పేసి చెప్తుంది. అసలు నిజాన్ని బయట పెడుతుంది. మా అమ్మకి అంత డబ్బులు ఎక్కడి అని అనడంతో నోట్లో నుంచి మాటలు రాకుండా అటు ఇటు చూస్తూ ఉంటుంది. చెప్పు అత్త చెప్పు, లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్తానడంతో లాయర్ ఇచ్చాడ్రా అని అసలు నిజాన్ని బయట పెడుతుంది. అమ్మా నా అమ్మో ఇంత పని చేసావా నువ్వు అని చెప్పేసి బాలు అంటుంటాడు. మా మీనా కూడా చాలా బాగా మాట్లాడుతుంది. అసలు నేను ఎలా కనబడుతున్నాను పిన్ని మీకు, నేను ఇంటికి వచ్చి టీ పెట్టడం వల్లనే నా పైన ఇంత పెద్ద నేరం వేస్తున్నారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇదిలా జరుగుతుండగా అన్ని నిజాలు తెలుసుకున్నటువంటి బాలు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అమ్మా కామాక్షి, అమ్మ తల్లి, అమ్మ రావమ్మ పైసలావతి, పప్పు డబ్బావతి రావమ్మ అని మాట్లాడుకుంటూ చాలా కోపంగా ఉంటాడు. ఈ కుటుంబ సభ్యులందరూ హాల్లోకి వస్తాడు. నాన్న ఏం జరిగిందో తెలుసా నీకు అనడంతో నాకెలా తెలుస్తుందిరా అని అంటాడు సత్యం. మీనా చిటాపటా వాయిస్తూనే ఉంటుంది మన యొక్క ప్రభావతిని. నీకు ఎలా కనబడుతున్నాను నేను, నా పైన నింద వేశావు, అసలు ఆ డబ్బులు ఎక్కడివి, నువ్వు అక్కడ పెట్టడానికి కారణం ఏంటి అని అది ఇది చెప్తూ ఉంటూ కోప్పడుతూ ఉంటుంది. అసలు మీనా ఎంత సైలెంట్గా ఉంటుందో అంతకన్నా బీభత్సంగా మాట్లాడి మన యొక్క ప్రభావతి నోరుని మూయిస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు కోప్పడే తిట్టేటువంటి ప్రభావతికి మంచిగా లెఫ్ట్ అండ్ రైట్ లాగా మాటలతోనే సమాధానం చెప్తూ ఉంటూ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది మీనా. ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్లో లాయర్ ఇచ్చాడు డబ్బులు అమ్మకి అని చెప్పేసి బాలు సత్యంతో చెప్పగా సత్యం చాలా కోప్పడతాడు ప్రభావతిని. ఎలాగైనా నువ్వు ఆ డబ్బులు తీసుకువచ్చి మీనాకు మరియు బాలుకు ఇవ్వాలి 5 లక్షలు అని చెప్పేసి చెప్తాడు. అలా చెప్పగా నేనెందుకు ఇస్తానండి అనడంతో నీ వల్లనే వాళ్ళు 5 లక్షలు లాస్ అయ్యారు, ఎలా చేసి అయినా నువ్వు 5 లక్షలు ఇవ్వాలి, లేదంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా, లేదంటే నేనే ఆ డబ్బులు ఇస్తా అని చెప్పేసి సత్యం అంటాడు. ఇలా సత్యం చెప్పడంతో ఎలాగైనా నేనే ఇవ్వాలి అని చెప్పేసి ప్రభావతి అనుకొని మనోజ్ను మరియు రోహిణిని అడుగుతుంది. మనోజ్ మరియు రోహిణి ఇద్దరు హ్యాండ్ ఇవ్వడంతో ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే రోహిణి అంటుంది నేను ఇస్తాను అత్తయ్య, మీరు ఎలాగైనా అడ్జస్ట్ చేస్తా అని చెప్పేసి తన యొక్క మెడలో ఉన్నటువంటి పుస్తెల తాడును చైన్ని తాకట్టు పెట్టి 5 లక్షలు తీసుకువచ్చి ప్రభావతికి ఇస్తుంది. అందులో 2 లక్షలు కామాక్షికి ఇస్తుంది, 3 లక్షలు తీసుకువచ్చి మన యొక్క ప్రభావతికి ఇస్తుంది. ఆ డబ్బులు తిరిగి సత్యం బాలుకు ఇస్తాడు. ఇది ఫ్రెండ్స్ జరగబోయే స్టోరీ. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్.